నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రచారంలో కావచ్చు, ఈవెన్ పోలింగ్ వచ్చేటువంటి సమయంలో కూడా మందు లిక్కర్ అనేది ఏరులై పారింది అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆ మందు బాబులు ఎవరికి ఓటేసి ఉండొచ్చు ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అంటే కాదు, ఏ ఎన్నికల్లోనైనా కానీ లిక్కర్ అనేది ఏరులై పారింది అని చెప్పి ఎప్పుడు విన్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈసారి అనుకున్న దానికంటే ఇంకెక్కువే మందు అయితే ఏరులై పారింది అని అంటున్నారు. మరి ఆ మందు బాబులు ఏ పార్టీ వైపు ఉన్నారో, ఏ పార్టీకి ఓటేసి ఉండొచ్చు అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారమ్మా, ఎలక్షన్ ముందు చెప్పారు మద్యపానం నిషేధం అన్నారు. సో మంచి పని చేస్తున్నాడు, మద్యపానం నిషేధం చేస్తున్నాడు అని చెప్పి కూడా జనాలు, ఈ లేడీస్ వాళ్ళు కూడా నమ్మి ఓట్లేశారు. కానీ దాంట్లో అంతర్యం ఏంటంటే, ఉన్న మంచి మంచి బ్రాండ్స్ అన్నింటినీ కూడా, సో ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్స్ కానీ లేకపోతే మిగతా దేశవ్యాప్తంగా ఉన్న బ్రాండ్స్ అన్నింటినీ కూడా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి రాష్ట్రం నుంచి తన సొంత బ్రాండ్లు, జే బ్రాండ్స్, సో మీరు చూసుంటారు, గోల్డ్ మెడల్ అని, బూమ్ బూమ్ బీర్ అని, సో స్పెషల్ స్టేటస్ అని, ఇలా రకరకాల పేర్లతోటి. సో ఓన్లీ స్పెషల్ స్టేటస్ అనేది మన రాష్ట్రానికి ఓన్లీ మందు రూపంలోనే తెచ్చాడు ఈ మహానుభావుడు. అలాగే క్యాపిటల్, అమరావతి క్యాపిటల్ అని తేకపోయినా కానీ క్యాపిటల్ అని ఒక మందు తెచ్చాడు. సో ఇలా రకరకాలుగా మంచిగా ఇటు ఎలక్ట్రానిక్ మాధ్యమంలో మేమ్ చేసుకునే వాళ్ళకి వీళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ చేశాడు. సో రెండోది ఏమైందంటే, అంతా కూడా చీప్ లిక్కర్, అది చాలా క్వాలిటీ, చాలా లో క్వాలిటీ. సో రెండోది ఏంటంటే, సరిగ్గా డిస్టిలేషన్ చేయకుండా, సరిగ్గా ప్యూరిఫికేషన్ చేయకుండా అప్పటికప్పుడు బ్లెండ్ చేసి, సో సాధారణంగా మన లిక్కర్ అనేది ఎలా ఉంటుందంటే, కొన్ని ట్యాంక్స్ ఉంటాయి, ఆ ట్యాంక్స్లో ప్రిజర్వ్ చేస్తారు. తయారు చేసిన తర్వాత అది విస్కీ అయినా బ్రాందీ అయినా ఏదైనా సరే ప్రిజర్వ్ చేసి ఆ వెంట్ పైప్స్ అని కొన్ని పెడతారు. సో ఏదైతే ఈ ఇంప్యూరిటీస్ ఉంటాయో అన్నీ కూడా బయటికి డ్రైన్ అయ్యి వెళ్తూ ఉంటాయి. సో మధ్య మధ్యలో ఒక బ్యాచ్ టెస్ట్ చేస్తూ ఉంటాడు. సో 10 డేస్కి ఒకసారి 1 వీక్ అలా టెస్ట్ చేస్తారు. అలాగా ఒక 4-5 టెస్టులు లేకపోతే ఒక 10 టెస్టులు ఒక లెక్క ఉంటుంది వాళ్ళకి. సో అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇంప్యూరిటీస్ ఏ లెవెల్కి తగ్గినాయి, ఇంకా మనుషులు తాగడానికి ఇది యోగ్యమేనా అన్న టైంలో ఇంప్యూరిటీస్ అన్ని డ్రైన్ అయినాయి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత, ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని బాటిలింగ్ చేసి అప్పుడు బయటికి మార్కెటింగ్ పంపిస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది ఏంటంటే, ఒక బ్రాందీ అంటే బ్రాందీ యొక్క ఆ ఫ్లేవర్ ఉండేలాగా కొన్ని సింథటిక్ కెమికల్స్ కలిపి అప్పటికప్పుడు కలపడం. ఇప్పుడు మన ఇంట్లో రసనా ప్యాకెట్ తెచ్చుకుని రసనా కలుపుకుని తాగేసినట్టుగా అప్పటికప్పుడు బ్లెండ్ చేసి అప్పటికప్పుడు బాటిలింగ్ చేసి బయట షాపులకు పంపించాడు. అలాగే విస్కీ, ఏదైనా సరే. సో దీనివల్ల ఏమైందంటే, చాలామంది, ఒక 5-6 లక్షల మంది చనిపోయారు. అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా లివర్ సిరోసిస్. సాధారణంగా లివర్ సిరోసిస్ అనేది ఏంటంటే, అపరిశుభ్రమైన ఆహారం కానీ అపరిశుభ్రమైన నీళ్లు కానీ తీసుకుంటున్నప్పుడు కొన్ని సంవత్సరాలకి అదే ఆహారం అదే నీళ్లు తరచుగా తీసుకోవడం వలన చూసుంటారు మీరు, కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాడు నూనె మార్చడు, 6 నెలలైనా సంవత్సరం అయినా అది చిక్కపడితే మళ్ళీ 1 లీటర్ దాంట్లో పోస్తాడు, దాంట్లోనే బజ్జీలో దాంట్లోనే ఏదో అమ్ముతూ ఉంటాడు. సో అటువంటి యొక్క దానివల్ల సాధారణంగా అపరిశుభ్రమైన ఆహారం అపరిశుభ్రమైన నీరు తీసుకునే వాళ్ళ వల్ల, లేదంటే టూ మచ్ ఆఫ్ ఆల్కహాల్ ఎక్కువగా కన్స్యూమ్ చేసేవాళ్ళు, అంటే కొంతమంది ఉంటారు రోజుకు ఒక ఫుల్ బాటిల్ తాగుతారు వాళ్ళు, వాళ్ళకి లివర్ ప్రాబ్లం వచ్చి లివర్ సిరోసిస్ వచ్చి. సో కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత లివర్ సిరోసిస్ సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే అంతా కూడా ఇది అడల్ట్రేషన్ లిక్కర్, చాలా చీప్, చాలా క్వాలిటీ లేని లిక్కర్ ఇది. సో నాసిరకమైన మందు ఇది. సో దగ్గర 5-6 లక్షల మంది చనిపోయారు. చాలామంది ఇప్పటికీ లివర్ సిరోసిస్తో బాధపడుతున్నారు. చాలామందికి లోపల లంగ్స్ పోయి హార్ట్ ప్రాబ్లం వచ్చి కిడ్నీస్ వచ్చి చాలామంది ఇప్పటికీ పడుతున్నారు. సో ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో పసుపు తాళ్ళు పుస్తులు తెగిపోతూ ఉన్నాయి. సో ఇది ఒక ఎత్తు అవుతే, రెండో ఎత్తు ఏంటంటే, సాధారణంగా ఈ మందుకు అలవాటు పడిన వాళ్ళు పాపం ఆ సాయంత్రం అవుతే ఏదో కాయ కష్టం చేసుకున్నవాళ్ళు లేకపోతే ఆ బిజినెస్ చేసుకున్నవాళ్ళు ఏదో కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి సాయంత్రం అవుతే ఏదో కాస్త తాగడం అలవాటు కదా. ఈ సరైన మందు దొరకపోవడంతో మీరు చూసుంటారు, కొంతమంది ఇటు హైదరాబాద్ వచ్చి, ఇటు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ వస్తారు, అటు కర్ణాటక దగ్గరలో ఉన్న కర్ణాటక వెళ్తారు,
అటు తమిళనాడు దగ్గర ఉన్న వాళ్ళు తమిళనాడు వెళ్తారు, ఆ చిత్తూరు గిత్తూరు ఆ ఏరియాల నుంచి. సో వస్తా వాళ్ళు కొంత ఇక్కడ మందు తాగలేకపోతున్నామని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని తాగడం కోసం తెచ్చుకునేవాళ్ళు. ఇక్కడ తన వ్యాపారం, ఎందుకంటే ఈ లిక్కర్ తన సొంత వ్యాపారం కాబట్టి, తనది కాబట్టి, ఇది తన బ్రాండ్స్ కాబట్టి తనకు ఆదాయం పోతుందని చెక్ పోస్టుల దగ్గర ఆ యొక్క కాపలా పెట్టి వచ్చిన ప్రతి కారు, ప్రతి బస్సు, ప్రతి వెహికల్ని చెక్ చేసి ఆ బాటిల్ అన్నిటి రికవరీ చేసుకోవడం కూడా మందు బాబులకి విపరీతమైన కోపాన్ని తెప్పించింది. అంతకుముందు ఏంటంటే సాధారణంగా ఏదో రూల్ ఉందమ్మా, ఒక మనిషి ఏదో ఒక 2 ఫుల్ బాటిల్స్ ఏదో క్యారీ చేసుకోవచ్చు, పక్క రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం తీసుకెళ్ళచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఈవెన్ చూసారు మనం ఫారిన్ నుంచి వస్తే కూడా కొంతమంది తెచ్చుకుంటారు మందు. సో అది కూడా ఒక పర్మిషన్ ఉంది. సో ఈవెన్ ఇది కూడా ఉంది. అయినా సరే దాన్ని కూడా అతిక్రమించి చాలా కర్కోటకంగా అన్నీ లాక్కుని వాళ్ళ దగ్గర నుంచి బాటిల్సే లాక్కుని చేయడం. ప్లస్ రెండోది, అంతకుముందు చీప్ లిక్కర్ 60 రూపాయలు 70 రూపాయలు ఉంటే అంతకుముందున గవర్నమెంట్లో, ఇతను రాగానే దాన్ని ఒక్కసారిగా డబల్ చేసేసాడు. ప్లస్ క్వార్టర్ మందుని కూడా అంతకుముందు 100 రూపాయలు ఉంటే దాన్ని 150 చేశాడు. సో రెండవది, ఈ యొక్క మందు షాపుల్లో కూడా ఇప్పుడు సాధారణంగా అందరి దగ్గర అన్ని సమయాల్లో డబ్బులు ఉండవు కదా. సో పేటిఎం యూజ్ చేయలేదు, గూగుల్ పే లేదు, ఇటు డెబిట్ కార్డ్ లేదు, క్రెడిట్ కార్డ్ లేదు. ఇప్పుడు మందు తాగి అలవాటు ఉన్నవాడికి ఆ రోజున డబ్బులు లేకపోతే క్రెడిట్ కార్డు వాడుకుంటాడు. ఓన్లీ క్యాష్ అండ్ క్యారీయే మాత్రం ఇటు కొనుక్కోవాలి. అది ఒక కోపం ఈ మందు బాబులకి. రెండవది, విపరీతంగా పెంచిన రేట్లు. ఇంకోటి ఏంటంటే ఆ క్యూ లైన్లో నీళ్ళు కొనుక్కోవాలి. సో పొద్దున 150 రూపాయలు అయిన మందు మధ్యాహ్నం అయ్యేటప్పటికి 200 రూపాయలు అమ్ముతుంది. మళ్ళీ కాస్త సాయంత్రం కొంత పొద్దుపోయడానికి అది 300 అవుతుంది. మళ్ళీ కొంచెం మిడ్ నైట్ అయ్యేటానికి అది 350 అవుతుంది. ఈ విధంగా ఆ పేదల యొక్క సంపాదనని, వాళ్ళ పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపడిన సంపాదనని, వాళ్ళ రెక్కల కష్టాన్ని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి దోచేయడం. సో ప్లస్ సరైన మందు లేకపోవడం, ఈ యొక్క నాసి రకం మందు, ఈ వెరసి ఎన్ని కారణాలతోటి మందు బాబులు, ఏ రోజున మందు కొనుక్కున్న మందు బాబు కూడా, ఏ మందు షాపు కూడా చూసుకున్నా వాడు తాగేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోయడమే చూసాం మనం. సో వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం ఉంటే మనకి మంచి మందు దొరకదని, ప్లస్ ఈ రేట్లు తగ్గవని, ఈ రేట్లు ఇలాగే ఉంటాయి, ప్లస్ నాసిరకం మందు దొరుకుతుంది, మన ఆరోగ్యాలు పాడైపోతాయి, ఎలాగైనా సరే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి మందు బాబులు కూడా వన్ సైడ్ ఓటింగ్ చేయడం జరిగింది. సో కూటమి సభ్యులు ఎవరుతున్నారో, కూటమి పార్టీలు ఎవరవుతున్నారో వాళ్ళకే మందు బాబులు కూడా వాళ్ళ మద్దతు తెలిపారు. సో ఇదమ్మా ఏపీలో జరిగిన. అందులో మందు కేవలం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ షాప్స్లోనే అమ్ముతారని కూడా అంటూ ఉన్నారు. వాళ్ళే అమ్మడం, అది కూడా ఈ లో క్వాలిటీ మందులు. సో మరి ఆ కిక్లో వాళ్ళు ఎటువైపు ఉన్నారో లేకపోతే ఎవరిని దించేస్తారో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.